హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. కిరణ్ రాయల్ ఇరుక్కున్నాడా? లేక ఇరికించబడ్డాడా? అసలు కిరణ్ రాయల్ విషయంలో జరిగినటువంటి విషయాలేంటి? జరుగుతున్నటువంటి పరిణామాలేంటి? దీని మీద పూర్తి స్థాయిలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తీక్. సార్ కిరణ్ రాయల్ ఏమో తన మీద కుట్ర జరిగింది అని మీడియా ప్రెస్ మీట్‌లో మాట్లాడుతున్నారు. ఇంకోవైపు ఆ అమ్మాయి ఏమో కిరణ్ రాయ్ నన్ను వంచించాడు, ఇబ్బంది పెట్టాడు, బెదిరించాడు ఇలా రకరకాలుగా ఆరోపణలు చేస్తా ఉంది. ఈ మొత్తం ఇన్సిడెంట్ చూస్తే మీకు అనిపించేదేంటి? రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ప్రత్యర్థి పార్టీల మీద కుట్రలే చేస్తుంటాయి. రాజకీయ పార్టీలకు, ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు మనం ఇటువంటి అవకాశాలు ఇవ్వకూడదు. అవును. మీరు ఒక పొలిటీషియన్ మీరు సమాజానికి ఏదో మార్గదర్శకంగాను, మీరు సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా మీ నాయకత్వంతో మీరు అక్కడ ఎన్నికయ్యో, మీ ప్రజలకు సేవ చేయడానికో, మీ నియోజకవర్గానికి సేవ చేయడానికో రాజకీయాల్లోకి వస్తారు. అలాంటి దృష్టిలో పెట్టుకొని ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవును. పొలిటీషియన్సే ఇటువంటి లేడీస్కి సంబంధించిన వాటిలో ఇన్వాల్వ్ కావటం, లేడీస్కి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలలో మీరు ఇన్వాల్వ్ అయ్యి అవి వాటిని అటువంటి చేసినప్పుడు ఏమవుతాయంటే సహజంగా ప్రత్యర్థి పార్టీలు మీ మీద కన్నేసి ఉంచుతాయి. ఎప్పుడైతే అవకాశం వస్తాయో వాటిని ఉపయోగిస్తాయి. అది సహజంగా జరిగేది రాజకీయ పార్టీలో. మనం అది మీరే అవకాశం ఇస్తున్నారని చెప్పాలి. అది మీరు చేసేది తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే ఒక రకంగా వ్యక్తిగతంగా మీరు సమాజంలో డ్యామేజ్ అయిపోతారు. మీరు ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో, మీరు ఏదైతే నమ్ముకొని సర్వీస్ చేశారో ఆ పొలిటికల్ పార్టీస్ కూడా మిమ్మల్ని వదిలించుకుంటారు. ఇటువంటి ఉపేక్షించవు. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ అంటే ఏదో గొడవలు జరిగాయండను, కుమ్ముల ఏదన్నా దాడులు చేసు, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకో అంటే ఉపేక్షిస్తాయి. సహజంగా వీళ్ళు ఏదో ఎమోషన్స్లో కొట్టుకున్నారులే అని. కానీ ఇక్కడ లేడీస్కి సంబంధించిన అంశాలు ఇవన్నీ అయినప్పుడు ఇంకోటి కిరణ్ రాయల్ వచ్చేసి తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా మొదటి నుంచి కూడా జనసేన ప్రజారాజ్యం నుంచి జనసేనతో ట్రావెల్ అవుతూ అవును. అతనికి రాష్ట్ర స్థాయిలో కూడా మంచి గుర్తింపు ఉంది. అవును. మీడియాతో కూడా మంచి సఖ్యతగానే ఉంటాడు. అవును. అటువంటిది కిరణ్ రాయలు ఇటువంటి వ్యవహారంలో ఇరుక్కున్నాడు అంటూనే ఇమ్మీడియట్గా దాన్ని కుట్రాని కొంతమంది అంటారు. వాస్తవంగా అయితే ఆ అమ్మాయే బాధితురాలే బయటకు వచ్చి ఆడియోలు వీడియోలలో తనకి జరిగిన అన్యాయాన్ని చెప్పుతున్నప్పుడు ఆ పార్టీ కుట్ర చేసింది అనే ఆలోచన ఉన్నది ప్రజల్లో. అవును. ఈ అమ్మాయి వైపు కిరణ్ రాయల్ వైపే చూస్తారు. ఓ రకంగా ప్రత్యర్థి పార్టీ దీని వెనక ఉన్నా కూడా అది సక్సెస్ అయినట్లే. ఆ అవకాశం మీరు ఎందుకు ఇస్తున్నారు, అంతే, మీరెందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఇక్కడ కొంత కిరణ్ రాయల్ అవకాశం ఇచ్చాడు. అవును, ఇచ్చినట్లే కదా. అవును. మనం చేసి మన ప్రవర్తన, మనం బయట ఎట్లుంటాము, మనము ఇక్కడ మనం వ్యవహరించిన తీరు అంటే మన గతంలో ఎవరు చూడడం లేదు కదా అని కొన్ని వ్యవహారాలు నడిపిస్తారు పొలిటీషియన్స్. కానీ అవి ఎక్కడో చోట ఏదో ఒక రోజు బ్లాస్ట్ అవుతాయి. ఈ కిరణ్ రాయల్కి సంబంధించిన అంశము మిగతా రాజకీయ నాయకులు ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో లేదా మిగతా రాజకీయ నాయకులు పార్టీలకు కూడా ఇది ఒక గుణపాఠం లాంటిది. అవును. ఏది కూడా మీరు లీడర్గా ఉన్నప్పుడు మీ దగ్గరికి 10 మంది వస్తుంటారు, మీతో రిలేషన్స్ కొంతమంది ఉంటారు, కొంతమంది ఫోన్లు చేస్తుంటారు, లేడీస్ ఉంటారు. మీరు వాళ్ళ ట్రాప్లో పడతారు, వాళ్ళను మీ ట్రాప్లో వేసుకునే లీడర్స్ కూడా ఉన్నారు. ఏదేమైనా కూడా ఇటువంటి లేడీస్తో సంబంధించిన వ్యవహారాలు పొలిటికల్ లీడర్స్కు చాలా ప్రమాదకరము. వాళ్ళ కెరియరే దెబ్బతింటుంది. అవును. ఈరోజు పార్టీ అతను వెనక్కి పెట్టింది అంటే అతని కెరీర్ కొంత పోయినట్టే కదా. ఇప్పుడు అంటే వ్యక్తిగతంగా తను డ్యామేజ్ అయినట్లే భావించాలి మనం. అట్లాగే మీరు డ్యామేజ్ అయ్యేది కాకుండా మిమ్మల్ని ఏదైతే ఇన్ని రోజులు పార్టీ ప్రయారిటీ ఇస్తూ వచ్చిందో ఆ పార్టీని కూడా డ్యామేజ్ చేసినట్లే. అంటే నేనేమంటానండి సార్, ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత జీవిత క్రమశిక్షణ లేకపోతే, అవును, ఇప్పుడు అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసు, తర్వాత అనంత బాబు, అవును, ఇది అనేకం. తర్వాత గతంలో ఎంపీ చూశారు కదా. అవన్నీ పబ్లిక్ లో ఏ విధంగా ట్రోల్స్ అయ్యాయి, వాళ్ళని ఏ విధంగా చూస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యాక్షన్ తీసుకున్నాడా తీసుకున్న తర్వాత విషయం కానీ సమాజంలో వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఏ విధంగా చూస్తారు వాళ్ళని మనం చూస్తాం. అంతే కదా సార్. ఊరికే రాజకీయాల్లో ఏదో లీడర్లుగా చలామణి అవుతారు కానీ ప్రజల మనసుల్లో మాత్రం వాళ్ళు ఇలాంటి లీడరా అనుకుంటారు. వాళ్ళు మాట్లాడే మాటలకు విలువ ఉండదు, దాన్ని సీరియస్ గా ప్రజలు తీసుకోరు.
అంతే ఇప్పుడు అంబటి రాంబాబు తన కెరీర్ కోల్పోవడానికి కారణం ఆడియో అంతే. ఖచ్చితంగా. అవును. తర్వాత గోరంట్ల మాధవ్ తన సీట్ కోల్పోవడానికి కారణం ఆ వీడియో వీడియో. కాలు. అవును. హ్మ్. అందరూ మన ఇతను కూడా ఎమ్మెల్సీ అనంతబాబు అదే. అవును. దువ్వాడ శ్రీనివాస్ అయితే పరువు పోగొట్టుకుంటూనే ఉన్నాడు. దువ్వాడ శ్రీనివాస్ అయితే అది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు 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 అది ఎవరేమనుకుంటున్నారు మరి ఏమి విడ్డూరం. అనేది కూడా వాళ్ళకి అవసరం లేకుండా వాళ్ళకి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అవును. కానీ ప్రజల్లో నవ్వుల పాలవుతున్నాం అనే విషయాన్ని వీళ్ళు గమనించటం లేదు. ఇంకోటి సార్, ఒకప్పుడు చాలా గొప్ప గొప్ప నాయకులను చూసిన గడ్డ తెలుగుగడ్డ. అవును. సుందరయ్య గారు లాంటి నాయకులు చూశారు. అంటే ఈ పరిస్థితుల్లోకి రాజకీయాలు వెళ్ళటం, కనీసం వ్యక్తిగత క్రమశిక్షణ లేకపోవటం ఎలా చూడాల్సిన పరిస్థితి? ఇది ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. గతంలో 10, 15, 20 ఏళ్ల క్రితము ఈ వాట్సాప్‌లు, ఈ మొబైల్ ఫోన్‌లలో మొబైల్ టెక్నాలజీ, కెమెరా టెక్నాలజీ ఇవన్నీ లేవు. అప్పుడేదో నడిచింది. ఇప్పుడేంటంటే మినిట్ టు మినిట్ ఆడియోలు, వీడియోలు. రికార్డింగ్‌లు గోల ఎక్కువైంది సార్. ఇమ్మీడియేట్‌గా ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు గూడా ఏదైనా ఒక ప్రైవేట్ వ్యవహారం మాట్లాడాలన్నా గూడా వీళ్ళు రికార్డ్ చేస్తున్నారు, వీళ్ళు రికార్డ్ చేస్తున్నారు. అవును. ఇప్పుడు ఆఫ్ ది రికార్డ్ అనే పదానికి అర్థం ఆఫ్ ది లేదిక. లేదు ఇంకా. ఆ! కాబట్టి ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా జరిగినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ భార్యాబిడ్డలు తప్పక, ఆ! మీ బంధువులు, అన్నదమ్ములు తప్పక, ఆ! మిగతా బయట వ్యక్తులతో, హ్మ్. ప్రధానంగా మహిళలతో హ్మ్. మీరేదైనా రాంగ్ ట్రాక్ తప్పారు అంటే ఇప్పుడు వాట్సాప్‌లో కూడా దొరికిపోతున్నారు. అవును. కొంతమంది ఒక ఎమ్మెల్యే, ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే లేడీస్‌కే ఫోన్‌లు చేసి వేధిస్తున్నాడంట. హ్మ్. అది అవును. పార్టీ అధ్యక్షుడికి కూడా చెప్పారు. హ్మ్. అంటే ఆ పరిస్థితి చూడండి. పార్టీలు కూడా కొద్ది రోజులు ఉపేక్షిస్తాయి. అవును. వార్నింగ్ ఇస్తుంటాయి. కొంతకాలం వరకు అది కొంతకాలం పార్టీ పరువు వరకే వస్తే పరువు వరకు వచ్చినప్పుడు కఠినమైన నిర్ణయం తీసుకుంటారు. తప్పదు. అవును. దానివల్ల మీరు ప్రజల్లో చులకనైతారు. మీ బంధువుల్లో చులకనైతారు. మీ బిడ్డల దృష్టిలో కూడా చులకనైపోతారు. అంతిమంగా రాజకీయ జీవితం కూడా కొలాప్స్ అయిపోతుంది. కొలాప్స్ అయిపోతుంది. థాంక్ యూ. ఇంకో విషయము ఆ! ఇక్కడ చెప్పండి. కార్తీక్, హ్మ్. ఇటువంటి లేడీస్ వ్యవహారం ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఎవడే గాని ఇంటికి పిలవరు. ఆ! లేడీస్ వ్యవహారాలు ఈ అక్రమ సంబంధాలు కలిగి ఉండడము, ఇట్లా బజార్‌లో పడి పరువు పోగొట్టుకోవడము, ఇవన్నీ దీనివల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో వాళ్ళ పార్టీ లీడర్‌లే వాళ్ళ ఇండ్లకి పిలవరు. డేంజర్‌గా అనుకుంటారు. అంతే కదా! ప్రమాదాన్ని అతన్ని మనం ఇంటికి పిలిచే వ్యక్తి కాదంటారు. అవును. మన ఇంటికి భోజనానికి కూడా పిలవరు ఎవరు. అంటే స్థాయిని కోల్పోవటం. అంతే. నిన్ను సమాజం వెలేసినట్టే లెక్క. అవును. మిమ్మల్ని ఎవరు ఇంటికి పిలవరు. అవును. మీ నాయకులు పిలవరు, మీ బంధువులు కూడా పిలవరు. ఎందుకంటే వాడిని ఎక్కడ భోజనానికి పిలిస్తే గనక వాడింట్లో ఆడోళ్ళను చెరపడతాడేమో అనే ఉద్దేశంతో వాళ్ళు ఇంటికి కూడా పిలవరు. అంటే సమాజము నిన్ను చెప్పకనే మిమ్మల్ని వెలేసినట్లే. ఇటువంటి పరిస్థితి మీరు రాజకీయ నాయకులు ఎవరు తెచ్చుకోవద్దండి. ఇదొక కేస్ స్టడీగా మీరు దృష్టిలో ఉంచుకోవాలి. గత 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి పాలనలో వాళ్ళని చూశారు. వాళ్ళని సమాజం ఏ విధంగా చూస్తోంది మీరు గమనించారు. ఇయాల ఇప్పుడు కిరణ్ రాయల్ జగన్మోహన్ ఇష్యూ చూసాము. అవును. వైసీపీ పరువు పోవటానికి కారణం వాళ్ళు అలాంటి చేసిన పనులు. అవును. ప్రజలు అదే చూసారు. ఒక్కసారిగా వాళ్ళను వద్దని చెప్పేశారు. అవును. కాబట్టి రాజకీయ నాయకులకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థాంక్ యూ సార్.